కానీ దేశ పౌరసత్వం ఉండదు. ప్రభుత్వ పథకాలకు అర్హులు కారు. కనీసం విద్య, ఉపాధి కోసం అవసరమయ్యే ధ్రువపత్రాలను పొందలేరు. ఎందుకంటే ఎప్పుడు పుట్టారో తెలియని వారికి జనన ధృవీకరణ పత్రం ఎవరిస్తారు? తల్లిదండ్రులే లేని వారికి రేషన్ కార్డు ఎక్కడి నుంచి వస్తుంది? ఎలాంటి ధృవీకరణ పత్రం లేని వారికి 18 ఏళ్లు నిండినా ఓటు హక్కు ఎవరిస్తారు? 10లు కాదు, 100లు కాదు. దేశవ్యాప్తంగా అలాంటి వారు 3 కోట్ల మందికి పైగా ఉన్నారు. మన దేశంలో పుట్టి పెరిగిన భారతీయులమని గర్వంగా చెప్పుకోవడానికి ఒక్క ఆధారము లేని అనాథల దౌర్భాగ్య స్థితిపై ప్రత్యేక కథనం. పుట్టగానే తల్లిదండ్రులు వదిలించుకున్నవారు, తెలిసి తెలియని వయసులో ఇంట్లోంచి పారిపోయినవారు, ప్రమాదాల్లో కన్నవారిని పోగొట్టుకున్నవారు, ఇలా కారణాలేవైనా నా అన్నవారు లేని వాళ్లంతా అనాథలే. ఎక్కడ పుట్టారు? పుట్టిన తేదీ ఏమిటి? ఇంటి పేరేమిటి? చిరునామా ఏమిటి? ఏ కులం? ఏ మతం? ఇలా సమాజంలో ప్రతి చోట ఎదురయ్యే ప్రశ్నలకు వారి దగ్గర సమాధానాలుండవు. ప్రభుత్వ సంరక్షణ కేంద్రాలు, స్వచ్ఛంద సంస్థలు, జువెనైల్ హోమ్స్ ఇవే వారు తలదాచుకునే ప్రదేశాలు. వారందరికీ అమ్మా నాన్నలు, తోబుట్టువులు, స్నేహితులు, సహాధ్యాయులు అన్నీ తోటి పిల్లలే. కష్టాలు, సమస్యలు, ఆర్థిక అవసరాలు ఇలా అన్నింటికీ ఆత్మీయ బంధువులై ఆదుకునేది వారి సంరక్షకులే. సెలవు దినాలైనా, పండుగలైనా అన్నీ ఆ సంరక్షణా కేంద్రంలోనే. కారణాలేవైనా ఏటికేడు అనాథల సంఖ్య పెరుగుతోందన్నది మాత్రం వాస్తవం. యునిసెఫ్ గణాంకాల ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మందికి పైగా అనాథలుంటే వారిలో 5వ వంతు మన దేశంలోనే ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా దాదాపు 3 కోట్ల మంది తల్లిదండ్రులకు, కుటుంబ సంబంధాలకు దూరమై జీవిస్తున్నారు. వీరిలో 57 లక్షల మంది ఎయిడ్స్ బాధితులుండడం మరో ఆందోళనకరాంశం. ఇటీవల ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వే వివరాలు పరిశీలిస్తే దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళలోనే 36,28,000 మంది అనాథలున్నారని తెలుస్తోంది. మన రాష్ట్రంలో అత్యధికంగా 10 లక్షల మందికి పైగా అనాథాశ్రమాల్లో ఉంటున్నట్లుగా వెల్లడైంది. రాష్ట్రంలో 10 లక్షలకు పైగా దేశ పౌరసత్వం లేని అనాథలున్నారని యునిసెఫ్ నివేదిక చెప్తున్నా ఈ విషయంపై సర్కార్ వద్ద ఎలాంటి అధికారిక లెక్కలు లేవు. దేశ పౌరులుగా ఉన్నా ఏ ఒక్క ధృవీకరణ పత్రాన్ని పొందలేరు. ఫలితంగా ఉన్నత విద్య చదవాలన్నా, ఉపకార వేతనం పొందాలన్నా తీవ్ర అవస్థలెదుర్కొంటున్నారు. అనాథలమనే సానుభూతి చూపకుండా తమక్కూడా రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని కోరుతున్నారు. బయటికి వెళ్ళాక ప్రతి కాలేజ్ లో కూడా ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇలాంటివి ఎన్నో అడిగి మమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు. మాకు అవన్నీ తెలియదు. ఆర్ఫనైజ్ హోమ్ ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, క్యాస్ట్ ఏంటో తెలియదు. సో క్యాస్ట్ తెలియదు కాబట్టి మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వంపో అంటారు ఎంఆర్ఓ ఆఫీస్ లో. ఒక పేరెంట్ అంటూ లేనప్పుడు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇన్కమ్ ఏంటిదో మాకు తెలియదు అంటే మీకు ఇన్కమ్ ఏదో ఉన్నప్పుడు మేము ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వంపో అంటారు. తిరిగి కాళ్ళు అరిగినా వాళ్ళు మేము ఇవ్వము అంటారు. దేశ జనాభాలో 3వ వంతు యువతరమే. విద్య, ఉపాధి మొదలు రాజకీయాల వరకు అన్ని రంగాల్లోనూ దేశ యువత సత్తా చాటుతోంది. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి కొత్తగా 14,90,00,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల సంఘం కూడా ఓటు హక్కు నమోదుపై విస్తృత ప్రచారాలు నిర్వహిస్తోంది. ప్రచారాలు చూసి ఓటు హక్కు నమోదు కోసం దరఖాస్తు చేసుకునే అనాథలకు మాత్రం నిరాశే ఎదురవుతోంది. ఓటర్ రైడింగ్ అప్లై చేసుకోవడానికి మామూలుగా రేషన్ కార్డు కావాలి, ఆధార్ కార్డు కావాలి. ఈ రెండు మా దగ్గర లేవు కాబట్టి ఓటర్ రైడింగ్ అసలు మాకు వస్తలేదు. యువత వయసుకు వచ్చినాం, మేము 19 సంవత్సరాలు నిండినా మాకు ఇప్పటివరకు ఓటు హక్కు లేదు. మేము అనాథగా గుర్తింపబడ్డాం కానీ మా కోసం ఎలాంటి ఐడెంటిటీ ప్రూఫ్ లేదు. మా అనాథల కోసం పోరాడి ఓటు హక్కు కల్పించాలని ఈ నాయకులని, ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. అనాథల సమస్యలు, కష్టాలను గుర్తించిన కొన్ని స్వచ్ఛంద సంస్థలు వారికి అండగా నిలుస్తున్నాయి. ఈ సంస్థల 10 ఏళ్ల పోరాటానికి దిగివచ్చిన ప్రభుత్వం అనాథ హక్కుల కోసం 2008లో జీవో 33ను విడుదల చేసింది. అనాథల పూర్వ వివరాలేవీ లేకున్నా ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని ఆదేశించింది. అనాథలందరికీ ఆర్ఫన్ ధృవీకరణ పత్రాలివ్వాలంటూ 2010లో జీవో 47ను విడుదల చేసింది.
కానీ రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ లాంటి ప్రభుత్వ పథకాలు, ఓటు హక్కుకు సంబంధించి ఎలాంటి హామీ ఇవ్వలేదు. 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఓటర్ ఐడి ఇవ్వవు, రేషన్ కార్డు ఇవ్వవు, వాళ్ళకి ఆధార్ సర్టిఫికేట్ ఇవ్వవు, ఎలాంటి బర్త్ సర్టిఫికేట్ ఇయ్యరు. ఏది ఇవ్వకుండా మరి వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పటి నుంచైనా సరే మీరు వీళ్ళ పట్ల కనీస బాధ్యత వహించి మిమ్మల్ని ఆదుకుంటామని ఒక భరోసా ఇవ్వండి. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఇతర పౌరులతో సమానంగా అనాథలకు హక్కులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ప్రత్యేక చట్టం తీసుకువచ్చి ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ పథకాల విషయంలో అనాథలకు న్యాయం జరిగేలా చూడాలి. అప్పుడే సమాజంలో అనాథలకు అభద్రతాభావం తొలగిపోతుంది. 18 ఏళ్లు దాటిన తర్వాత కూడా స్వచ్ఛంద సంస్థలపై ఆధారపడకుండా జీవించే ధైర్యం లభిస్తుంది.